హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేసా. చాలా టేస్టీ అండ్ హెల్దీ వేలో చేసా. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ద వే, మై ఇంట్రడక్షన్, ఐఎమ్ బన్నూస్ మామ్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అవ్వగానే బాయిల్ చేసిన ఎగ్స్ వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అలానే ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి. కొంతసేపు లిడ్ పెట్టుకోవాలి. ఫ్రై అయినాయా లేవా చెక్ చేస్తూ ఉండాలి. కాసేపు అలానే ఫ్రై చేస్తూ ఉండాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా. బిర్యానీ కర్రీ కోసం టమాటాలని మిక్సీ చేసి పెట్టుకున్నా. అదే బాండీలో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడం కోసం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇది పక్కన ఫ్రై అవుతూ ఉంటుంది. వేరే స్టవ్ మీద రైస్ కోసం మనం బాండీలో హాట్ వాటర్ వేడి చేసుకొని గరం మసాలా, కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరగనివ్వాలి. అలాగనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా మరగనిచ్చిన తర్వాత ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. టమాటా ప్యూరీని ఫ్రై అవుతున్న ఆనియన్లో వేసుకోవాలి. కొంచెం కారం, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం రుచికి సరిపడా కారం, మనం ఎంత తినాలనుకుంటే అంత, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసా. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పక్కన రైస్ కోసం మనము హీట్ చేస్తున్నాం కదా వాటర్, అది హీట్ అవ్వనివ్వాలి. కొంచెం ధనియాల పొడి వేసా. ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మిక్స్ చేసి ఒక 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇది కుక్ అవుతుంటే ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్, ఫ్రై చేసుకున్న ఎగ్గును ఈ మిశ్రమంలో వేసి కలపాలి. కాసేపు ఒక 2 మినిట్స్ స్టవ్ మీదనే ఉంచాలి. అంతా రెడీ అయిన తర్వాత కర్రీని కొంచెం పక్కకు తీసి పెట్టుకొని రైస్ని లేయర్గా చేసుకోవాలి. ముఖ్యంగా రైస్ 80% వరకు ఉడకాలి. లేయర్ మించి రైస్ మించి కర్రీ వేసుకుంటూ ఉండాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా అలానే చల్లుకుంటూ ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని మంచిగా ఫ్రై ఇలానే లేయర్ వేసుకొని మంచిగా చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. బై ద వే, రైస్ మాత్రం 80% కుక్ అవ్వాలి. కొంచెం రైస్ని చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కలర్ కోసం మనం ఏ కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాయిల్ చేసిన వాటర్లోనే కొంచెం పసుపు వేసి మిక్స్ చేస్తే మంచి కలర్ వస్తుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. మనకి 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి సిమ్లో. మంచిగా పొడిలాడుతూ మంచిగా వస్తుంది బిర్యానీ. ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్ ఛానల్లో. నాకు ఏమీ తెలియదు యూట్యూబ్ గురించి, జీరో నాలెడ్జ్. ఎడిటింగ్ ఇవన్నీ ఏవీ తెలియదు. కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నా. కొంచెం స్టెప్ బై స్టెప్ నేర్చుకొని
మనం ఈ యూట్యూబ్ రంగంలో రాణించాలని కోరుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్రేక్షక దేవుల్లో మీరే నన్ను సపోర్ట్ చేసి నన్ను మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. బై ద వే ఎగ్ బిర్యానీ మాత్రం సూపర్ వచ్చిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్.